వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. థ్యాంక్ యూ గైస్, మీ అందరికీ ధన్యవాదాలు. మొన్న కొంతమంది కలిసినప్పుడు మనం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సమస్య తీవ్రమైనది. ఉద్యోగాల రిక్రూట్మెంట్లు, ఉద్యోగాల నోటిఫికేషన్లు, వాటిలో జరిగిన కొన్ని చిన్న ఇబ్బందులు, వాటి వల్ల మీకు జరుగుతున్న నష్టము, ఇవన్నింటికి సంబంధించి ఒకసారి నేను వచ్చింది నిజానికి నేను మాట్లాడడానికి, నేను లెక్చర్ ఇవ్వడానికి కాదు, మీరు చెప్పేది వినడానికి, మీరు చెప్పింది విని అర్థం చేసుకుని మరి ముందు పోయే క్రమంలో ఏమేం కరెక్షన్స్ చేసుకోవాలి అది చెప్పడానికి నేను వచ్చింది. అయితే నేను ఒక్క మాట మాత్రం ముందు చెప్తాను, తర్వాత మీరు ప్లీజ్ ఓపెన్ అప్ అండ్ టెల్ మీ. అందరం మానవ మాతృలమే, అందరం కూడా మనుషులమే. పొరపాట్లు, లోటుపాట్లు, తప్పులు జరుగుతాయి జీవితంలో. ప్రభుత్వ నిర్వహణలో జరుగుతాయి, వ్యక్తిగతంగా జరుగుతాయి, కొన్ని జరుగుతాయి. కానీ జరిగినప్పుడు వాటి నుంచి నేర్చుకొని ఎట్లా ముందుకు పోతాం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే అందరం మనుషులమే కాబట్టి డెఫినెట్గా అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి, అందులో ఏం అనుమానం లేదు. కాకపోతే ఈ 9.5 ఏళ్ళు వీఆర్ న్యూ స్టేట్, కొత్త రాష్ట్రం. మనం కొత్త రాష్ట్రం అన్నప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా విభజన సమస్యలు, అంటే చాలా డిపార్ట్మెంట్ల బైఫర్కేషను, కార్పొరేషన్ల బైఫర్కేషన్ ఇంకా పెండింగే ఉంది. ఉదాహరణకు ఆర్టీసీ ఇంకా కూడా విభజన పూర్తి కాలేదు. కొన్ని రాష్ట్రాల్లో 2001లో ఏర్పడ్డ రాష్ట్రాల్లో కూడా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడు అసెంబ్లీలు కట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు ఇంకా కుదురుకుంటున్నారు వాళ్ళు, అంటే 22-23 ఏళ్ళ తర్వాత. కానీ మనము 9.5 ఏళ్లలోనే చాలా చేసుకున్నాము. మీకు మిగతా వివరాలు నేను చెప్తాను, బట్ ఇది కూడా మనసులో పెట్టుకోండి. ఎందుకంటే కొత్త జోనల్ వ్యవస్థ తీసుకున్నాము, 95% లోకల్ రిజర్వేషన్స్ పెట్టుకున్నాము, బైఫర్కేషన్ ఇష్యూస్ అన్నీ ఉండే. ప్లస్ అందులో మనకు ఒక కేంద్ర ప్రభుత్వం, నాన్ సపోర్టివ్ కేంద్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు నాన్ సపోర్టివ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ క్వైట్ అపోజ్డ్. వాళ్ళు ఏమనంటే తెల్లారలేస్తే మనం ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమనే బ్యాచ్ ఉందాడ. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మీరు మాట్లాడడం మొదలు పెడితే వీ కెన్ స్టార్ట్ సమ్వేర్ అండ్ దెన్ వీ కెన్ గో అరౌండ్. మీరు ఎవరెవరు మాట్లాడదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, వీ కెన్ గో. అండ్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నిలబడకు, కూర్చున్న మాట. మీరు ఒకసారి మీ పరిచయం చేసుకోండి, సో దట్ నేను కూడా పేరు పెట్టి మాట్లాడవచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో మీరు మా కోసం టైం ఇచ్చినందుకు, మాతో మాట్లాడి మా కాన్సర్న్స్ వినడానికి టైం ఇచ్చినందుకు వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇక్కడ అందరికీ తెలిసిన విధంగానే టీఎస్పీసీలో జరుగుతున్న కొన్ని అవకతవకలు, కొద్దిమంది చేతిలో జరిగిన తప్పిదాల వల్ల అందరూ సఫర్ అవుతున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ నిరుద్యోగులు, ప్రభుత్వమైన టీఎస్పీఎస్ అయినా చాలా అధిక ఇబ్బందులు పడుతున్నాం సార్. దాని గురించి మాట్లాడడానికి మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. సార్ అన్న కంటే అన్న అంటే బెటర్ కొద్దిగా. ఓకే అన్న. మరి సార్ అంటే అంకుల్ ఫీల్. ఓకే అన్న. కొద్దిగా గడ్డం తెల్లగైంది కానీ ఇంకా హార్ట్ యంగే ఉంది. ఎస్ సార్ యు ఆర్ ఆల్వేస్ యంగ్. యు ఆర్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ తెలంగాణ యూత్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్పీసీ ప్రక్షాళన గురించి మీరు ముందుకొచ్చి మాట్లాడినందుకు చాలా థ్యాంక్ఫుల్ టు యూ సార్. దాని గురించి మాట్లాడడానికి ఒక్కొక్కరు క్వశ్చన్ ట్రై చేస్తున్నారు సార్. దాన్ని మీరు విని దానికి మీ సమాధానంగా ఒక హామీ, ఒక భరోసా ఇవ్వగలిగితే నిరుద్యోగ యువత అంతా ఈరోజు చాలా సంతోషంగా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్. ఒక్కొక్కటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రక్షాళన అనేది చాలా పకడ్బందీగా జరగాలని కోరుకుంటున్నాం సార్. మొత్తం ఎట్లా అంటే ఇక ముందు భవిష్యత్తు కాలంలో ఇట్లాంటి తప్పిదాలకు కూడా సఫర్ కాకుండా ఉండే విధంగా ఒక కఠినబద్ధమైన ఒక లా తీసుకొచ్చి అకౌంటబుల్ చేసే విధంగా టీఎస్పీసీలోనే ఉండే వాళ్ళనైనా ఎమినెంట్ పర్సన్స్ని, హానెస్ట్, ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్స్ని పెట్టి చేయగలిగితే అది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. శౌర్య సార్ నా పేరు. శౌర్య ఏ ఊరు? ఇక్కడ వనస్థలిపురం సార్. వనస్థలిపురం. శౌర్య చెప్పేది ఏంటంటే పిఎస్సి ప్రక్షాళన, పిఎస్సిలో జరిగిన తప్పులు, వాటికి బాధ్యత, భవిష్యత్తులో జవాబుదారీతనం ఎట్లా చేస్తారు, అంతే కదా స్థూలంగా. మొదటి పాయింట్ ఏంటంటే నిజంగా కూడా పిఎస్సిలో ఫుల్ టైం ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల, అవుట్సోర్సింగ్లో కొంతమంది ఉండడం వల్ల ఒక తప్పు జరిగిన మాట వాస్తవం. కానీ నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే పిఎస్సిలో జరిగిన తప్పుల్ని పట్టుకున్నది ప్రభుత్వమే, ఇంకెవరో పట్టుకోలేదు. ప్రతిపక్షాలు పట్టుకోలేదు, మీడియా పట్టుకోలేదు, పట్టుకున్నది మనమే. అందులో తప్పు జరిగింది అని ఇంటెలిజెన్స్ ద్వారా మనకు తెలియంగానే కొంతమంది 2-3 పిల్లలు తప్పులు చేసినారంటే ఎవరిని వదిలిపెట్టకుండా ఆఖరికి ఐఏఎస్ అధికారులను కూడా తీసుకొచ్చి పోలీస్ వాళ్ళ ముందు కూర్చోబెట్టి ఎట్లా జరిగింది, ఏం జరిగింది, వాళ్ళు ఫుల్ టైమా, పార్ట్ టైమా, ఎట్లా జరిగింది అనేది విచారణ జరిపించింది. 100 మంది పైగా అరెస్ట్ చేసింది కూడా ప్రభుత్వమే. నెంబర్ 1. 2 విషయాలు. ఒకటి, గుర్తించింది తప్పు జరిగిందనేది ప్రభుత్వమే, పట్టుకున్నది ప్రభుత్వమే, మీరెవరు కంప్లైంట్ చేయకంటే ముందే. రెండవది,
ఎవరిని కూడా స్పేర్ చేయలేదు. అంటే ఐఏఎస్ అధికారులతో సహా ఎవరి పట్ల కూడా దయా దాక్షిణ్యం ఏం లేకుండా అందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణకు సహకరించే విధంగా చేసినాం. అయితే జస్ట్ రెండు సీరియస్ లోపాలు అయితే కనబడుతున్నాయి. ఒకటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండడం అనేది, ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యత ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు, బాధ్యత ఉండదు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేకుండా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అసలు పిఎస్సిలో ఉండే అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ పక్కకు జరిపి అది ఫుల్ టైం మొత్తం అక్కడ రిక్రూట్మెంట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తే బాధ్యత పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. నెంబర్ 1 అది చేయాలి. రెండవది, ఒకవేళ ఫుల్ టైం ఉద్యోగి తప్పు చేస్తే నా ప్రపోజల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూత్లెస్గా, ఎందుకంటే ఒక్క తప్పు లక్షల మంది జీవితాలతో ఆడుకునే తప్పు అవుతుంది. ఇదేదో చిన్న తప్పు కాదు, చిన్న చిత్కా తప్పు కాదు. ఎవరో ఒక ఉద్యోగి లంచం దొరుకుతూ తీసుకుంటేనే మనం ఇవాళ సస్పెండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా నా ప్రపోజల్ ఏంటంటే పిఎస్సిలో ఉండే ఉద్యోగి కనుక తప్పు చేస్తే, లీకేజీకి బాధ్యుడవుతే, తప్పు చేస్తే రైట్ వే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అది తేవాలి. ఆ ప్రక్షాళన చేసే బాధ్యత నాది, నెంబర్ 1. రెండవది నేను చెప్పేది, వాళ్ళ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసే కాకుండా అవసరమైతే ఆస్తులు జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి రావాలి. అంటే అంత కఠినంగా ఉంటే తప్ప ఇది అరెస్ట్ కాదు, అంత ఈజీగా ఆగిపోయేది కదా. ఎందుకంటే ఎవరైనా మనుషులే, ఇందాక చెప్పినట్టు మనుషులకి వీక్నెస్లు ఉంటాయి. ఈ పేపర్ బయట అమ్ముకుంటే లక్షల రూపాయలు వస్తాయంట అని ఎవడో గొట్టంగాడు చెప్తాడు. చెప్పంగానే దానికి టెంప్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు. నేను మనుషులు కాబట్టి, మనుషులకు ఉండే వీక్నెస్లు ఉంటాయి కాబట్టి, సో నా ప్రపోజల్ ఏంటంటే, ఒకటి మనం ఫుల్ టైం ఎంప్లాయీస్ పెట్టాలి, పార్ట్ టైం ఎంప్లాయీస్ తీసేయాలి, అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేయాలి, ఎందుకంటే వాళ్ళకి అంత బాధ్యత ఉండదు. రెండోది, ఒకవేళ ఫుల్ టైం ఎంప్లాయీ తప్పు చేస్తే రైట్ అవే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. దాంతోపాటు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి. ఆ వెన్నులో భయం లేకపోతే మనుషులు జనరల్గానే తప్పులు చేస్తారు. మూడో పాయింట్ ఏంటంటే, పిఎస్సి మెంబర్స్ కూడా, టీఎస్పిఎస్సి మెంబర్స్ కూడా, సరే చైర్మన్ గారు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన బాగానే పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్, నిజానికైతే నిజాయితీపరుడు జనార్దన్ రెడ్డి, అంతకుముందు పనిచేసిన చక్రపాణి కూడా నిజాయితీపరుడు కాబట్టే మనం ఇంటర్వ్యూ కూడా తీసేసినాం. ఇంకా ఇంటర్వ్యూ తీసేయడమే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇంటర్వ్యూ తీసేసి కేవలం రిటర్న్ ఎగ్జామ్ పెట్టడం వల్లనే గతంలో ఏపీపీఎస్సీలో జరిగిన స్కామ్లేమి ఇక్కడ జరగలేదు. ఏపీపీఎస్సీలో ఆ రోజులో విపరీతమైన ఆరోపణలు ఉండేది. ఏమని, ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసినారు, ఫలానా వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి, ఫలానా వాళ్ళ చుట్టాలు కాబట్టి. ఇప్పుడు ఆ బాధ లేదు. యూపీఎస్సీ చైర్మన్ వచ్చి 5 ఏళ్ల కింద నాకు ఒక మీటింగ్కి నన్ను కూడా పిలిచారు. యూపీఎస్సీ వాళ్ళు కూడా వచ్చి మనల్ని అభినందించారు. టీఎస్పీఎస్సీ ఏదైతే ఇంటర్వ్యూలు తీసేసిందో చాలా మంచి పని, దీనివల్ల అకౌంటబిలిటీ పెరిగిందని కూడా చెప్పారు. సో పిఎస్సీలో కొంత మంచి ఉంది, కొంత చెడు కూడా ఉంది. ఆ చెడును మొత్తం తీసేసి మంచిని ఇంకా కొద్దిగా ప్రమోట్ చేసి ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేయడం బాధ్యత. పిఎస్సీ మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా ఒకవేళ అన్క్వాలిఫైడ్ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళని కూడా బోర్డు మొత్తం ప్రక్షాళన చేయాలి. వాళ్ళని కూడా అవసరమైతే మొత్తం బోర్డు తొలగించి కొత్త బోర్డు వేయాలి. కానీ రిమెంబర్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. మనం వేయడానికే మనకు అవకాశం ఉంటుంది తప్ప తీయడానికి లేదు. వాళ్ళు రిజైన్ చేయాల్సిందే తప్ప మనం స్క్రాప్ చేసే అధికారం మనకు లేదు. సో నేను ఒక్కసారి దానికి కూడా అవసరమైతే చట్ట సవరణ చేయాలా, లేకపోతే ఎట్లా చేయాలి, అది కూడా లెజిస్లేషన్ తేవాల్సి వస్తే అది కూడా తెచ్చి గవర్నమెంట్కి ఆ విశేషాధికారం ఉండే విధంగా అవసరమైతే సందర్భాన్ని బట్టి ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే, పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితులు వస్తే బోర్డును కూడా సమగ్రంగా రద్దు చేసే అధికారం కూడా అవసరమైతే గవర్నమెంట్కి దఖలు పరిచే విధంగా అవసరమైతే ఒక చట్ట సవరణ కూడా చేద్దాం. సో దీస్ 3 things ఐఎమ్ కమిటింగ్ టు. లెట్ మీ రిపీట్. 1, ఆస్తులు జప్తు చేయడం, డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఫుల్ టైం ఎంప్లాయీ తప్పు చేస్తే. అసలు పార్ట్ టైం ఎంప్లాయీ లేకుండా ఫుల్ టైం ఎంప్లాయీలు పెట్టడం. మూడవది, బోర్డు ప్రక్షాళన చేయడం, అవసరమైతే బోర్డును రద్దు చేసే అధికారం అవసరమైతే గవర్నమెంట్ చేతిలోకి తీసుకోవడం. 3 చేసినట్టయితే కొంత వాళ్ళ వెన్నులో కూడా భయం ఉంటుంది. సో ఐఎమ్ కమిటింగ్ టు ఆల్ దీస్ థింగ్స్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ తేజశ్రీ, పెద్దపల్లి నుంచి వచ్చాను. హాయ్ సార్, మనము రీసెంట్గా 10 years సెలబ్రేషన్ చేసుకున్నాం స్టేట్ ఫార్మేషన్కి. కానీ 10 years అయినా కూడా ఓన్లీ 1 Group 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దట్ టు 2 times ప్రిలిమ్స్ ఈజ్ అబౌట్ టు క్యాన్సిల్. సార్, మనతో పాటు ఫామ్ అయిన ఆంధ్రాలో దే కంప్లీటెడ్ 2 notifications సక్సెస్ఫుల్లీ అండ్ దే ఆర్ రెడీ ఫర్ ద 3rd one. ఐ వాంట్ యూ టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్. షూర్. థ్యాంక్ యూ తేజశ్రీ. పెద్దపల్లి అన్నారు కదా, పెద్దపల్లిలో ఎక్కడ? రామగుండం ఏరియా. రామగుండం, Yeah. పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఎస్ సార్. మనం ఏం చేసామంటే, మనకు వాళ్ళకి తేడా ఏంటంటే, తెలంగాణ పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాలు. సో నియామకాల్లో ఒక కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే, పాత జోనల్ వ్యవస్థ రద్దు చేసి కొత్త జోనల్ సిస్టమ్ తేవాలి. కొత్త జోనల్ సిస్టంలో రిజర్వేషన్ శాతం 95% చేయాలి. ఇది మనం ఒక ఎజెండా ఐటమ్ కింద పెట్టుకున్నాం. కాకపోతే దీనికి స్టిఫ్ ఆపోజిషన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. వాళ్ళు ఏమన్నారంటే, హౌ కెన్ యూ డూ దిస్, 95% లోకల్ రిజర్వేషన్ అంటే అది కరెక్ట్ ఎట్లా అవుతుంది, తప్పు, అది చేయమని చెప్పి దాదాపు 2 ఏళ్ళు ఆపినారు.
గ్రూప్ 1 ఇవ్వకపోవడానికి కారణం నోటిఫికేషన్ ఇవ్వడానికి. ఇప్పుడు ఆంధ్రాలో నిజమే మీరు చెప్పింది, 2 సార్లు చేసినారు. మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చినాము, కానీ అది కూడా ఒక చిన్న పేపర్ లీకేజ్ అని అదని ఇదని దానివల్ల పోస్ట్పోన్ అయింది. రెండోసారి కూడా కండక్ట్ చేశాం. 2 సంవత్సరాలు దానివల్లే జాప్యం జరిగింది. తర్వాత 95% లోకల్ రిజర్వేషన్ సాధించుకున్నాము. ఫైనల్గా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రితో కూర్చొని ఆయన కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అంటే ఎందుకు 95% లోకల్ రిజర్వేషన్? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అండ్ హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి 10th క్లాస్ ఇక్కడ చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మరి మనం జాగ్రత్తగా చేయకపోతే ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ వచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరదు అని చెప్పి ఆ 95% వెనకాల పడ్డాం. దానివల్ల కొంత లేట్ జరిగింది. సరే, తర్వాత కొంత కోవిడ్ వల్ల కూడా మాకు ఇంకా ఫైనాన్సెస్ ఎంత స్టాల్ అయిందో మీకు తెలుసు. 1 lakh crore లాస్ వచ్చింది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినాము. మరి దురదృష్టం ఏంటంటే అందులో కూడా ఆ పేపర్ లీకేజ్ అంతా అవ్వడం. నిజానికైతే డెఫినెట్గా చేసి ఉండాలి, ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ 2 reasons అయ్యింది. మూడో పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది గ్రూప్ 1కి మొదటిసారి రాసింది 3.5 లక్షల మంది, రెండోసారి రాసింది అంటే రెండోసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు 2.3 lakhs రాసినారు. వాళ్ళది కూడా కొంత ఆందోళన ఉంది. అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ మేము మొన్న కామారెడ్డి పోతే మా లీడర్ ఉన్నారు ఒక ఆయన, రామరెడ్డి గారు, వాళ్ళ అమ్మాయి నేను అక్కడికి వాళ్ళ ఇంటికి పోతున్నాను తెలుసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అయింది. వచ్చి ఏమ్మా నువ్వు నాకు ఓటేస్తావా అంటే, గ్రూప్ 1 ఎందుకు ఇట్లా చేసినావు చెప్పు అన్నది. మా లీడర్ బిడ్డ, మా వామ్మో ఇంత కోపం ఉందా నా మీద అని ఐ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్ టు హర్. ఏం చెప్పినా అంటే, తల్లి ఇట్లా జరిగింది, 95% లోకల్ రిజర్వేషన్ సాధించడానికి కొంత టైం పట్టింది. ప్లస్ ఇంకొకటి కూడా చేసుకున్నాము తేజశ్రీ, ఏంటంటే మన జిల్లాలు పెంచుకున్నాం. మనం 10 జిల్లాల తెలంగాణ ఈరోజు 33 జిల్లాలు అయింది. ఇంకోటి జిల్లాల్లో కూడా ఎందుకు పెంచుకున్నామంటే, ఉదాహరణకి ములుగు భూపాలపల్లి ఉంది, లేదా మీ పెద్దపల్లి ఉంది, లేదా ఈ కొత్త జిల్లాలు ఏర్పడినవి ఏవైతే జరిగినాయో అందులో కూడా ఏం చూసినామంటే స్టేట్ పోస్టులు, జోనల్ పోస్టులు, డిస్ట్రిక్ట్ పోస్టులు, ఈ మూడింట్లో సీఎం గారు మాకు పదే చెప్పింది ఏంటంటే, జనరల్గా ఎంప్లాయీస్ ఎవరైనా సరే పెద్ద సిటీస్లో ఉండడానికి ఇష్టపడతారు. హన్మకొండ, కరీంనగరు, లేదా వరంగల్, మన మహబూబ్ నగరు, నల్లగొండ, పాత జిల్లా కేంద్రాలు ఏవైతున్నాయో ఆడనే ఉండేందుకు ఇష్టపడతారు. ఇక ఛాన్స్ ఇస్తే మాత్రం అందరూ హైదరాబాద్నే ఉంటామంటారు, వాస్తవం చెప్పాలంటే. కాబట్టి కేసీఆర్ గారు అన్నది ఏంటంటే క్యాబినెట్లో, మనం ఈ చిన్న జిల్లాలని కొత్తగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేసుకున్నాం. మరి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ కనుక ఎంప్లాయీస్ పనిచేయడానికి రాకపోతే, ఇప్పుడు ములుగు పిల్లగాడు ఉన్నాడు, లేదా ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి అక్కడే ఉద్యోగం రావాలి, అక్కడ ఆ ఉద్యోగాన్ని ఎవరో వరంగల్లో బాగా చదువుకున్న వాళ్ళు వచ్చి కొట్టేయకూడదంటే కొంత వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. సో ఇవన్నీ చేసేసరికి కొంత టైం పట్టింది. బట్ ఇట్ ఈస్ ట్రూలీ అన్ఫార్చునేట్, నిజంగా దురదృష్టకరం. ఆ పేపర్ లీకేజ్ అయిపోయి ఉంటే కనీసం మీరు చెప్పిన దానిలో 50% అన్న అచీవ్ చేసేటోళ్ళం. బ్యాడ్ లక్ ఏంటంటే పేపర్ లీకేజ్ కావడం, మళ్ళీ దాన్ని ప్రభుత్వమే పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఉన్నాము. హోప్ఫుల్లీ విల్ రెక్టిఫై ఇట్. తప్పకుండా జరిగింది, దానికి విల్ మేక్ అమెండ్స్, విల్ మేక్ షూర్. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇచ్చేది ఈసారి 3 తారీఖు తర్వాత, డిసెంబర్ తర్వాత నేను అనుకున్నది చెప్తాను మనసులో. నేను అసలు మొదలు మిమ్మల్ని మీరు కలుస్తానికి వస్తాము మేము అశోక్ నగర్ నుంచి అంటే నేను అనుకున్నాను ముందు, వీళ్ళు వచ్చి ఏమైనా ధర్నా చేస్తారా, గొడవ చేస్తారా, ఎందుకంటే అసలే ఎలక్షన్ సీజను, మళ్ళీ మీరు వచ్చి లొల్లి పెట్టి నా మీద గొడవ చేస్తే ఇక మా సోషల్ మీడియాలో మమ్మల్ని కుమ్మేస్తారు. కాబట్టి అట్లా చేద్దామా, లేకపోతే సపరేట్గా నేనే December 4th రోజు వచ్చి అశోక్ నగర్ వెళ్ళి కూర్చుందామా అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి అశోక్ నగర్లో వచ్చి చేసిన మీరేమంటారు, ఓట్ల కోసం వచ్చిండు, ఎలక్షన్ కోసం వచ్చిండు అంటారు, నమ్మరు. అందుకే నేనేమనుకున్నానంటే December 4 తారీఖు నాడు, అంటే ఎలక్షన్ రిజల్ట్ తెల్లారి, అంటే నేను గెలుస్తాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. December 4th నాడు నేను అనుకున్నది ఏంటంటే, వచ్చి అశోక్ నగర్లో మీతో పాటు కూర్చొని మీకు ఒక కాంక్రీట్ అష్యూరెన్స్, ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నదే అక్కడ చెప్దాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మేము వచ్చి కలుస్తామో, అసలు మాకు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి క్లియర్గా అన్నప్పుడు, అయితే ఒక అవకాశం అయితే నేను తీసుకుంటాను, చెప్పేది చెప్తాను. ఇక నమ్మడం నమ్మకపోవడం మీ చేతిలో ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా యు ఆర్ ద టఫెస్ట్ బంచ్ టు కన్విన్స్. ఎందుకంటే మీరందరూ యంగ్స్టర్స్, మాలాగా ముసలోళ్ళు కాదు. మీకు కావాలని వాళ్ళు తెల్లగడ్డం పెట్టుకున్నాను. యంగ్స్టర్స్కి ఎట్లుంటుందంటే, మీకు కోర్స్ ఇన్బిల్ట్, ఇప్పుడు మీరే కదా నడిపింది, తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కూడా మీరే. తెలంగాణ ఉద్యమంలో లీడ్ చేసింది స్టూడెంట్స్, లాయర్స్, జర్నలిస్టులు, యంగ్స్టర్సే లీడ్ చేసింది. న్యాచురల్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రేజ్ ఒకటి ఉంటుంది. అంటే ఎనీథింగ్ స్టాటస్ కో, యంగ్స్టర్స్ టిపికలీ ఆర్ రెబెలియస్. ఐ హ్యావ్ 18-year-old సన్, సో ఐ నో ఇది వద్దురా అంటే అది ఎందుకు వద్దు అంటాడు. న్యాచురల్ ఒక ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం, అడగాలి, తెలుసుకోవాలి, లేదా అసలు ఇట్లా ఎందుకు ఉండాలి, స్టాటస్ కో అని ఛాలెంజ్ చేయడం, అది ఉంటుంది. సో అందుకే నేనేమనుకున్నానంటే, ఇప్పుడు నేను చెప్పే కాడికి నేను చెప్తాను, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ నేను మీకు ఇచ్చే మాట ఏంటంటే, December 4 తారీఖు నాడు
నేనే వచ్చి కూర్చుంటాను మీతో పాటు అశోక్ నగర్లో. ఎందుకంటే ఈరోజు వేరు, డిసెంబర్ 3 నాడు మేము గెలిచిన తర్వాత తెల్లారి వేరు. ఆ రోజు నేను కూర్చుంటే ఓకే గవర్నమెంట్ నెక్స్ట్ 5 years వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు చెప్పేది నిలబెట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడు బాధ్యతతో చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు చెప్తే ఆశతో ఓట్ల కోసం చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి నేను అనుకున్నది అది. బట్ ఐ ప్రామిస్ యూ వాట్ ఎవర్ మిస్టేక్స్ హ్యావ్ హ్యాపెండ్, ఏవైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దుకుంటాం, నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేస్తాం. దట్ ఈస్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. సార్ జనరల్గా ఇప్పుడు ఎవరైనా పొలిటీషియన్స్ ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళ మీదకి డైవర్ట్ చేయడం, దాన్ని వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం చేస్తారు సార్. బట్ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, గవర్నమెంట్ తరపు నుండి మిస్టేక్స్ జరుగుతాయి, మన తరపు నుండి మిస్టేక్స్ జరుగుతాయి, దాన్ని మనం రెక్టిఫై చేసుకుందాం అన్నారు. ఆ పాయింట్ చెప్పారు కదా సార్. మీ పేరు? లక్ష్మీకాంత్ సార్. మీరు రెక్టిఫై చేసుకుందాం అన్నారు కదా సార్. నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. సార్ నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సార్, ఇప్పుడు గ్రూప్ 1 ఫస్ట్ టైం జరిగినప్పుడు పేపర్ లీకేజ్ అయిపోయింది సార్. దాని తర్వాత సెకండ్ టైం కూడా గ్రూప్ 1 జరిగింది, ప్రిలిమ్స్ జరిగింది. అక్కడ బయోమెట్రిక్ ఇష్యూ జరిగింది సార్. బయోమెట్రిక్ ఇష్యూ విషయంలో హైకోర్టు మన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేసింది, మళ్ళీ బెంచ్ కూడా క్యాన్సిల్ చేసింది సార్. దాన్ని మళ్ళీ గవర్నమెంట్ లాయర్ వచ్చేసి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు సార్ దాన్ని బట్టి. సో ఆ ఇష్యూని మీరు ఎలా సార్ట్అవుట్ చేస్తారు సార్? అంటే ఇక్కడ మన దేశంలో జ్యుడిషియరీ, నేను ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ జ్యుడిషియరీ లక్ష్మీకాంత్. న్యాయ వ్యవస్థ మీద మనం, ఎందుకంటే అల్టిమేట్గా గవర్నమెంట్ తప్పు చేసినా, ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినా, 4 pillars ఆఫ్ డెమోక్రసీ అంటారు కదా, గవర్నమెంటు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, 4th estate, మీడియా ఈజ్ అ 4th pillar. సో న్యాయ వ్యవస్థ అనేది అందరికి అల్టిమేట్ ఫాల్ బ్యాక్ రిసార్ట్. ఎందుకంటే ఒక సామాన్యుడికి నష్టం జరిగినా, గవర్నమెంట్కి కూడా నష్టం జరిగినా మేము అల్టిమేట్గా పోయేది కోర్టుకి. ఎందుకంటే కోర్టు అనేది దేశంలో మనం తయారు చేసుకున్న చట్టాల ఆధారంగానే వాళ్ళు తీర్పులు ఇవ్వాలి. మీరు అన్నట్టు గ్రూప్ 1 మళ్ళీ రెండోసారి కండక్ట్ చేసిన తర్వాత ఆ బయోమెట్రిక్ విషయంలో ఏదైతే వివాదం వచ్చిందో దానివల్ల కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. కొంతమంది కోర్టుకి పోతే ఇంటర్వ్యూన్ అయింది. మేము దాన్ని ఛాలెంజ్ చేసి మేమేమంటున్నామంటే, తప్పు మొదటిసారి జరిగింది కాబట్టే రెండోసారి పెట్టింది పకడ్బందీగా పెట్టాము. మళ్ళీ పిటిషన్ వేసి మేము ఛాలెంజ్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో. ఎందుకు అంటే దానివల్ల కనీసం మళ్ళీ మూడోసారి ఇంకోసారి రాయాల్సిన అవసరం లేకుండా పిల్లలు ఎవరైతే వచ్చి హాజరై ఎంత కష్టపడి రెండోసారి చదివి ఎవరైతే అటెంప్ట్ చేసినారో వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఆ హెడేక్ హ్యాసిల్ ఉండకూడదు అనేది ట్రై చేస్తున్నాం. అవసరమైతే సుప్రీంకోర్టులో వీల్ ఎంగేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాయర్స్ ఇన్ ద కంట్రీ. అంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, మన గవర్నమెంట్ ప్లీడర్సే కాకుండా బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ బాగా ఛార్జ్ చేస్తారు, కానీ సీనియర్స్ ఉంటారు, ముకుల్ రోహత్గి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉంటారు, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు. అవసరమైతే వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటాము. కానీ డెఫినెట్గా దాన్ని ఛాలెంజ్ చేయాల్సిందే, చేస్తేనే న్యాయం జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు తప్పు నుంచి నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు అన్నారు. తప్పు నుంచి నేర్చుకున్నాం కాబట్టి గ్రూప్ 1 రెండోసారి కండక్ట్ చేసినప్పుడు మనం ఆ గతంలో జరిగిన తప్పులు, ఆ పేపర్ లీకేజ్ విషయంలో జరిగిన తప్పు ఈసారి జరగకుండా చూసుకున్నాము. అందుకే ఈసారి ఆ కంప్లైంట్ రాలేదు ఎక్కడా కూడా. నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ మొదటిసారి అయినప్పుడు కూడా పట్టుకుంది ఎవరో కాదు, డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ నుంచి. నిజానికైతే గవర్నమెంట్ చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే, వేరే గవర్నమెంట్లో అయితే దే విల్ బ్రష్ ఇట్ అండర్ ద కార్పెట్, చెప్పరు. తప్పు జరిగిందని తెలిసినా చెప్పకుండా తోసిపుచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ మేము దాచుకోలేదు, బద్నాం అవుతామని తెలుసు, దాచుకోలేదే. ఎందుకంటే ఇది లక్షల మంది భవిష్యత్తుతో ముడిపడ్డ సమస్య. ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పింది, మెంబర్స్ నుంచి మొదలు పెడితే, టీఎస్పీఎస్సీ ఎంప్లాయీస్ నుంచి మొదలు పెడితే అందరినీ కూడా మనం పూర్తి స్థాయిలో అకౌంటబుల్ చేయగలగడం. అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓవరాల్గా భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఏం పేరు తమ్ముడు? నా పేరు శ్రవణ్ కుమార్ సార్. శ్రవణ్, ఎక్కడ శ్రవణ్? బెల్లంపల్లి సార్ నాది. బెల్లంపల్లి. సార్ అంటే భవిష్యత్తులో మన ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ప్రకటిస్తారా? శ్రవణ్, నేను ఒక మాట చెప్పాలి, క్యాలెండర్ అన్నారు కాబట్టి. ఎస్ సార్. ఇప్పుడు మా ప్రతిపక్షాలు నిన్న ఏదో క్యాలెండర్ అనౌన్స్ చేసినట్టున్నాయి, కానీ ఆ క్యాలెండర్ ఒకసారి చూడండి. ఫెబ్, మార్చు, ఏప్రిల్ 1 విడుదల. ఏప్రిల్ 1లో ఎలక్షన్ ఏప్రిల్ 1 విడుదల. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పను నేను. ఏప్రిల్ 1 ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది సార్. కాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఏప్రిల్ 1 విడుదల అంటే తెలుసు కదా, ఏప్రిల్ 1 తెలుసు కదా ఏంటిదో. ఇంకా అంతకంటే ఎక్కువ నేను చెప్పను. కానీ నేను అనేది ఏంటంటే, ఒకటేమో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, రెండోది ఇప్పుడు మీకు మా మీద కోపం ఉందని తెలిసి ఆ కోపాన్ని ఛానలైజ్ చేసుకోవాలి, వాడుకోవాలి అనేది ఆరాటం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, నేను డిసెంబర్ 4 నాడు మీ దగ్గరకు వస్తాను, అశోక్ నగర్లో కూర్చుంటాను. మీరు బాధ్యులైన అధికారులను కూడా మొత్తం చీఫ్ సెక్రటరీతో సహా తీసుకొచ్చే ప్రయత్నం చేసి లెటస్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ ఎట్లా చేయాలి. దాని ఆధారంగానే, మీ ఫీడ్బ్యాక్ ఆధారంగానే జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం. నేను ఇప్పుడు గాల్లో లెక్కలేసి ఎలక్షన్లో ఓట్లు ఉన్నాయి కాబట్టి జాబ్ క్యాలెండర్ అని ఈరోజు చెప్పి మళ్ళీ 4th రోజు ఇంకో మాట చెప్పను. 4th రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత
నేను బాధ్యులైన అధికారులు జిఏడి కానీ చీఫ్ సెక్రటరీ కానీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి తీసుకొని వస్తాను. వచ్చిన తర్వాత మీతో కూర్చొని మీరు మాకు చెప్పండి, ఇగో ఇట్లా 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 స్టాగర్ చేయండి. ఎందుకంటే సీఎం గారు అసెంబ్లీలోనే చెప్పారు, ఒక పోటీ పరీక్షకి ఇంకో పోటీ పరీక్షకి, ఎందుకంటే పిల్లలు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మల్టిపుల్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఆల్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీతో కలిసి కూర్చొని అది రూపొందిస్తాను. ఎందుకంటే అందులో మధ్యలో ఎలక్షన్ కోడ్ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. నేను ఇక మిమ్మల్ని అనవసరంగా ఇప్పుడు ఓట్ల కోసం నేనేదో డ్రామాలాగా చెప్పి తప్పించుకునేటోని కాదు. వాట్ ఐ సే టుడే ఐ డెలివర్ ఆన్ 4th December. నేను వస్తాను, మీ దగ్గర కూర్చుంటాను. కూర్చొని లెట్ us కమ్ టు అన్ అండర్స్టాండింగ్. అదే రోజు చేయగలుగుతామా జాబ్ క్యాలెండర్, లేకపోతే 4 రోజుల తర్వాత చేయగలుగుతామా అనేది పక్కన పెడితే, ఆ మొత్తం ఎలక్షన్ హర్డిల్ అనేది లేకుండా, పార్లమెంట్ ఎన్నిక అనే హర్డిల్ లేకుండా జాబ్ క్యాలెండర్ రూపొందించి అనౌన్స్ చేస్తాము. మీ ముందే మీ మద్దతుతోని, మీ సమ్మతితోనే చేస్తాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు కదా సార్. అవును. సో దాంట్లో అదనంగా పోస్టులు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? క్యాడర్ స్ట్రెంత్ ఏమైనా? గ్రూప్ టూలో ఒక 1000 పోస్టులు పెంచే అవకాశం ఉంది అని మన వాళ్ళు చెప్తున్నారు. అది పెంచుదాం, అది డెఫినెట్గా పెంచుదాము. ప్లస్ డిఎస్సి విషయంలో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఏంటంటే 13,000 జాబ్స్ అన్నారు, 5,000కే నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. సో అది కూడా పెంచే ఆలోచన కూడా చేస్తాం. ఎందుకంటే ఈ రెండు కూడా గ్రూప్ 2 అండ్ డిఎస్సి. డిఎస్సి వాళ్ళకు ఒక రిక్వెస్ట్. ఇప్పుడు మేము అసలు టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదని మాట్లాడుతున్నారు కొంతమంది. వాస్తవం ఏంది? గురుకులాలు పెట్టిన తర్వాత, 1000 గురుకులాలు అయిన తర్వాత దాదాపు 21,000 ఉద్యోగాలు గురుకులాల్లో ఫిల్ చేసింది ఈ ప్రభుత్వం. సరే, అది గురుకుల బోర్డు ద్వారా చేసిన అది వేరే విషయం, డిఎస్సి ద్వారా చేయకపోవచ్చు. కానీ అది కూడా అదే ఉద్యోగం కదా. అది ఉద్యోగం కాదంటే ఎట్లా? డిఎస్సీ ఉద్యోగం, అది ఉద్యోగం కాదంటే సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ పీపుల్, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగమే. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, కన్వెన్షనల్ థింకింగ్ ఏదైతుందో గ్రూప్స్, డిఎస్సి, పిఎస్సి అనేది అట్లా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లెక్క చెప్పాలి మీకు నేను తొందరగా. ఇది నేను ఇంకొక మాట దయచేసి ఇక్కడ మీకు వచ్చిన మీ అందరినీ కూడా కోరేది, నేను మొత్తం లెక్కలతో సహా వచ్చాను. ఈ లెక్కలు కూడా, అమ్మాయి నీ పేరేమా? లావణ్యకి ఇస్తాను. ఐ గివ్ యూ కాపీస్ ఆల్సో. అసలు మొత్తం ఎంత రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశాము నేను ఒక్కసారి తొందరగా లెక్క చెప్తాను. మేము పిఎస్సి ద్వారా కంప్లీట్ చేసింది 35,250. తర్వాత టిఎస్ఎల్ పిఆర్బి అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2 దఫాలుగా చేసింది 50,000 పైచిలకు, 52,000. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ బోర్డు ద్వారా 2,000. తర్వాత డిపార్ట్మెంటల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 23,000. తర్వాత ఇతర ఇన్స్టిట్యూషన్ల ద్వారా 49,000. మొత్తం చేసింది 1,60,083. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి మీకు నేను. నాకు మొన్న కొంతమంది మెసేజ్ పంపారు, సార్ మీరు మిమ్మల్ని నమ్మాలంటే ఆల్రెడీ గ్రూప్ 4 ఏఈ అయింది, టెస్ట్ అయిపోయింది, రిజల్ట్ విడుదల చేయండి అన్నారు. నేను మాట్లాడాను, మా చీఫ్ సెక్రటరీ గారిని అడిగాను, చూడండి మేడం ఇది ఇట్లా వచ్చింది మెసేజ్ అని. మేడం ఏమన్నారంటే చెక్ చేసుకున్నారు, పిఎస్సితో చెక్ చేసి నాకు చెప్పారు, సార్ అదేదో కోర్టు ఆర్డర్ ఉందంట, దానివల్ల విడుదల చేయలేకపోతున్నాం అంటున్నారు. బట్ ఆల్రెడీ ఎగ్జామ్ అయితే అయిపోయింది, సవ్యంగా జరిగింది, రిజల్ట్ ఏదో కోర్టు ఆపిందంట, అందుకే ఆపారని చెప్పారు. నా పాయింట్ ఏంటంటే 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తయింది. కంపారిజన్ కోసం చెప్తున్నాను, వేరే ఉద్దేశం కాదు. మాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రిక్రూట్మెంట్ చేసింది ఎంత తెలుసా మీకు? 10 ఏళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 10 ఏళ్లలో 24,000. 10 ఏళ్లలో. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే 10,000. సంవత్సరానికి 1000 ఉద్యోగాలు వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారు. మేము సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు, కొత్త రాష్ట్రం అయినప్పటికీ, జోనల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, ఇతరత్రా ఉన్నప్పటికీ సంవత్సరానికి 16,000 చేశాం. ఇవాళ భారతదేశంలో హైయెస్ట్ రిక్రూట్మెంట్ చేసిన రాష్ట్రం ఏది తెలుసా మీకు? గవర్నమెంట్ సెక్టర్లో తెలంగాణ. పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ గుజరాత్లో మనకంటే ఎంత పెద్ద రాష్ట్రం అంటే, గుజరాత్లో మొత్తం గత 10 ఏళ్లలో చేసింది వాళ్ళు మనకంటే దాదాపు, మనం 4 కోట్లు అనుకుంటే వాళ్ళు దాదాపు 7 కోట్లు వాళ్ళ జనాభా. వాళ్ళు చేసింది 1.5 లక్షలు రిక్రూట్మెంట్. రాజస్థాన్ జనాభా 8,40,00,000. అక్కడ ఇచ్చిన ఉద్యోగాలు 1,31,000. గుజరాత్ జనాభా 6.5 కోట్లు, అక్కడ ఇచ్చిన ఉద్యోగాలు 1,60,000. తెలంగాణ 4 కోట్ల జనాభా, కొత్త రాష్ట్రం, తలకాయ నొప్పులున్నా, బైఫర్కేషన్ ఇష్యూస్ ఉన్నా మనం కంప్లీట్ చేసింది 160. ఈ అడ్డంకులన్నీ రాకపోతే ఈ పాటికి ఇంకో 40,000 కూడా అయిపోయింది, అంటే 2 లక్షలు దాటేది. నేను అనేది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని కోరేది ఇంకొక మాట కూడా చెప్పాలి నేను మీకు. ఇదంతా మీకు డేటా ఇస్తాను నేను. ఇదేదో నా సొంత కవిత్వం కాదు, నేను తయారు చేసింది కాదు. మొత్తం సోర్స్ ఇస్తాను, డేటా ఇస్తాను. నేను తప్పు చెప్తే ఏ శిక్షకైనా సిద్ధం, మీరు ఏ చేసినా పర్వాలేదు.
ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దాని పేరు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అంటే ఏ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది. అక్టోబర్లో వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేసిన దాని ప్రకారం తెలంగాణ 15 నుంచి 59 ఏజ్ గ్రూప్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అంటే వర్క్ ఫోర్స్ అంటే అదే కదా. సో ఏజ్ గ్రూప్లో మన అన్ఎంప్లాయ్మెంట్ రేటు భారతదేశంలో 36 ఉన్నాయి. మొత్తం స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కలిపితే 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్. మొత్తంలో మన ర్యాంక్ ఎంత తెలుసా? 18. 4.6% ఇస్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్. అండ్ 36 స్టేట్స్లో మనం 18th, అంటే మధ్యలో ఉన్నాం. వాస్తవాలు ఇవి. కానీ ప్రాపగాండా, సోషల్ మీడియా, హడావుడి, తిట్లు, కూర్చొని కూల్గా ఆలోచించండి. కూల్గా ఆలోచించి నాకు చెప్పండి. లేదన్నా నిజమే, నువ్వు చెప్పింది తప్పు, ఇంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ షో మీ ది డేటా. నేను రేపు ఇదంతా కూడా ఇప్పుడు నేను మీకు చెప్తున్నదే కంపైల్ చేసి ఒక వెబ్సైట్లో పెట్టి మీకే ఇస్తా లింక్. దయచేసి మీ గ్రూప్లో పెట్టండి, చెక్ చేసుకోమనండి. తెలుగులో ఇస్తాను, ఇంగ్లీష్లో తయారు చేస్తాను వెబ్సైట్. మీరు చెక్ చేసుకోండి. నేను చేసిన తప్పు అయితే యూ పనిష్ మీ. నేను చెప్పింది కరెక్ట్ అయితే దయచేసి వాళ్ళని అడగండి, అన్న చెప్పిండు ఇది కరెక్టా కాదా, మీరు చెప్పండి, మాకు సమాధానం చెప్పండి అని అడగండి. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా బ్రదర్, నేను ఒక 7-8 ఏళ్ళు ఉద్యోగం చేసిన. అవతల మాట్లాడేటోడు రాహుల్ గాంధీ ఉద్యోగం చేసిండు ఎక్కడైనా దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా? రేవంత్ రెడ్డి చేసిండా? నేను ఉత్తానే అట్లండి, మజాక్ కోసం చెప్తలేను. ఉద్యోగం చేస్తే, ఇంటర్వ్యూలకు అపేర్ అయితే దాని బరువు ఏందో, బాధ్యత ఏందో, పరీక్ష రాస్తే దాని కథ ఏందో మాకు తెలుసు. నేను పోటీ పరీక్షల్లో నేను మొత్తం ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి ఎంఎస్సీ చదివిన బయోటెక్నాలజీ పూణే యూనివర్సిటీలో. జీమాట్ రాసి న్యూయార్క్లో పోయి ఎంబీఏ చేసిన. తర్వాత ఇంటర్వ్యూలు అపియర్ అయ్యి నేను ఉద్యోగం సంపాదించుకున్నాను. నాకు మా అయ్యే చెప్పలే, అమ్మ చెప్పలే, ఎవరు సిఫారసు చేయలే, నా అంతటి నేనే సంపాదించుకున్నాను ఇవన్నీ. కాబట్టి నాకు కొద్దిగా బరువు ఉంది, బాధ్యత ఉంది. నేను మాట్లాడే మాటల్లో నాకు తెలుసు ఆ కష్టం. ఇప్పుడు ఇవాళ మా మీద మాట్లాడేటోడు ఒక్కడన్నా ఒక పరీక్ష రాసినోడా, ఒక ఉద్యోగం చేసినోడా? ఏది పడుతుంది మాట్లాడచ్చు, మనది కాకపోతే కాశీ దాకా దేకొచ్చేమో. నా రిక్వెస్ట్, మీరు నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని పనిష్ చేయండి. ఓపెన్ చెప్తాను. నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షించండి. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం, రాష్ట్రం భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్. సార్ నా పేరు లావణ్య, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. ఒక నిమిషం, ఇక్కడ అమ్మాయి మాట, లావణ్య మాట, ఒక్క నిమిషం. సార్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. ఎక్కడ నిజామాబాద్లో? ఆర్మూర్, ఎర్గట్ల మండల్ సార్. సార్ ఇప్పుడు మనకి ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఒక ఏరియా డెవలప్ అవ్వాలి అని అంటే. సో కేసీఆర్ గారు అయితే ఎడ్యుకేషన్ అంటే బాగానే చేశారు, అంటే ఫుడ్, హాస్టల్స్ అవన్నీ బాగానే ఉన్నాయి కదా. నేను కూడా చిన్నప్పటి నుంచి అట్లానే చదువుకున్నాను సార్ సోషల్ వెల్ఫేర్లో. అయితే అశోక్ నగర్ చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కదా సార్, అంటే డబ్బులు ఉండి లేక, ఫుడ్ ఉండి లేక అట్లా చదువుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు వర్క్ ఫర్ మంత్ 6,000 7,000 పెట్టుకొని ఉండాలంటే ఉండలేరు కదా సార్. సో అక్కడున్న వాళ్ళకి ఏమైనా అకామిడేషన్ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయడం కానీ. దానికంటే బెటర్ చెప్పను. ఇప్పుడు మీరు నిజామాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఎందుకు చదవాలి? ఎందుకంటే ఇక్కడ స్టడీ సెంటర్లు ఉన్నాయి, మెటీరియల్ ఉంది, ఎట్సెట్రా. ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారని వస్తారు. నా ప్రపోజల్ ఏంటంటే అన్ని జిల్లాల్లో ఇప్పుడు కొన్ని స్టడీ సర్కిల్స్ పెట్టాము, స్టడీ సెంటర్స్ పెట్టాము. నా ప్రపోజల్ నెక్స్ట్ టైంలో, నేను యాక్చువల్ అశోక్ నగర్ వచ్చిన చెప్దాం అనుకున్నాను, ఈరోజే చెప్తున్నాను. ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాల్లో మంచి లైబ్రరీస్ కడుతున్నాము. 33 జిల్లాల్లో అత్యాధునికమైన స్టడీ సెంటర్స్ కట్టి అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆర్మూర్ నుంచి హైదరాబాద్లో అశోక్ నగర్ వచ్చి నెలకు 10,000 ఖర్చు పెట్టుకొని ఇక్కడ అవస్థపడాల్సిన అవసరం లేకుండా, నేను ఒకవేళ నిజామాబాద్లోనే చేస్తే మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు, ఇంటికి పోయి రావచ్చు రోజు. నన్ను అడిగితే ఎవ్రీ సింగిల్ డిస్ట్రిక్ట్, నిజామాబాద్ కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ కామారెడ్డి కావచ్చు, లేదా ములుగు కావచ్చు, భూపాల్పల్లి కావచ్చు, నా ప్రామిస్ మీ అందరికీ, నా అష్యూరెన్స్ మీ అందరికీ ఏంటంటే, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక అత్యాధునికమైన అంటే నా ఉద్దేశం, మీరు సిరిసిల్లాలో మన లైబ్రరీ కట్టాం. అక్కడ ఏం చేసినా అంటే, ఆ లైబ్రరీలో సీనారాయణ రెడ్డి గారి పేరు మీద లైబ్రరీ కట్టి అందులో ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, సో దాట్ మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఆన్లైన్ దొరికే రిసోర్సెస్ కానీ, లేదా యూట్యూబ్ లెక్చర్స్ కానీ, లేదా ఈ పాఠాలు ఒకవేళ ఎవరైనా అశోక్ నగర్లో పాఠం చెప్పినా మీకు బ్రాడ్కాస్ట్ చేసేటట్టు ఆ ఫెసిలిటీ నేను క్రియేట్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది కాకపోతే నేను మళ్ళీ అబద్ధం చెప్పను, ఓవర్ నైట్ చేయలేను, కొంత టైం పడుతుంది, 9 నుంచి 12 నెలలు పడుతుంది. ఎందుకంటే బిల్డింగ్లు కట్టాలి, ఇవన్నీ తేవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలంటే 9 నుంచి 12 నెలలు పడుతుంది. చేస్తే ఈ అశోక్ నగర్ మీద లోడ్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు అశోక్ నగర్లో జరిగే ఆందోళనలో కొంత ఎందుకుంది అక్కడ అంత అన్రెస్ట్ అంటే, మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ తిరుగుతుంది, ప్రాపగాండా ఎక్కువ జరుగుతుంది, చేసినా కొన్ని చేయలేదన్నట్టు మాటలు, జరిగిన వాటిని కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి కొంత డీసెంట్రలైజ్గానే జరిగితే మీకు కూడా వాస్తవాలు తెలుస్తాయి, మీకు కూడా ఈ ఖర్చు తప్పుతుంది, వ్యయ ప్రయాసాలు కూడా తప్పుతాయి. సో ఐ ప్రామిస్ యూ 1 year లోపల
ప్రతి జిల్లా కేంద్రంలో, కొత్త జిల్లా కేంద్రంలో ఆధునికమైన స్టడీ సర్కిల్ కట్టించి మీకు అందులో కావాల్సిన మెటీరియల్, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నాది. అన్న నా పేరు కృష్ణ, హాయ్ కృష్ణ. నాగర్ ఏ కర్నూలు ఊరు? డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఆర్కర్నూలు. అన్న ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా అన్నది, అది ఎగ్జామ్ రిక్రూట్మెంట్ పూర్తయ్యేసరికి ఎక్కువ సమయం తీసుకుంటుందన్న. 2016 నోటిఫికేషన్ తీసుకున్నా కానీ ఇప్పుడు మీరు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని అంటున్నారు కదన్న. ఇది ప్రక్షాళన జరిగి ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ పూర్తయ్యేసరికి సమయం ఎంత పడుతుందన్న దానికి? టీఎస్పీఎస్సీ ఏదైతే ఆల్రెడీ ఆన్ గోయింగ్ జరుగుతుందో అది ఫస్ట్, అది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, అది నడవని. ఎక్కడో దగ్గర వీ హ్యావ్ టు డ్రా లైన్. ఇంకో ఇది ఇక్కడ ఈ జరిగేది జరగాలి, ఆ కంటిన్యూటీ ఉండాలి. మళ్ళీ కంటిన్యూటీ దెబ్బతినకూడదు. మనం చేసే నిర్ణయం వల్ల ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్లు అయితే రిజల్ట్స్ ఇవ్వాలి, ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉన్న వాటిని కంప్లీట్ చేయాలి. దానివల్ల కంటిన్యూటీ దెబ్బతినకుండానే జాగ్రత్తలు తీసుకొని చేద్దాం. గ్రూప్ 2కి మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు వస్తుందనేది నాకు ఈ నిమిషానికి ఆన్సర్ లేదు. బట్ నేను చెక్ చేసి చెప్పమంటే చెప్తాను, ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది అనేది అంటే చెప్తాను. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు 1 ఇయర్లో మొత్తం రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని చెప్తున్నారు కదన్న. 1 ఇయర్లో ఇప్పుడు అట్లా అంటే కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు పోయి ఏం చెప్పారు, 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, 100 రోజుల్లో నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఇప్పుడు 120 రోజులు అయింది, నోటిఫికేషన్ వచ్చిందా? తెలుసుకోండి. నేనేమంటున్నా, మీరు చదువుకున్న పిల్లలు, మీరు ఎవరో పొలిటీషియన్ వచ్చేదో చెప్పంగానే తొందరపడకండి. కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు 100 రోజుల్లో నోటిఫికేషన్లు ఇస్తానన్నారు. మీరు చెక్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పింది తప్పని మీరు అనుకుంటే, నేను పొలిటికల్గా మాట్లాడుతున్నాడు అనుకుంటే, యూ గో బ్యాక్ గూగుల్, మీరు రిపోర్ట్ తీసుకొని కావాలంటే నేను ఇస్తాను. ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 120 రోజులైంది, ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ రాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా కొత్తగా? డైరెక్ట్గా వాళ్ళ గవర్నమెంట్లో ఏం చెప్తున్నారంటే డబ్బులు లేవు, డెవలప్మెంట్ వర్క్లకు డబ్బులు లేవు. నెంబర్ 1, ఎందుకంటే అన్ని పంచి పెడుతున్నాము, డబ్బులు లేవు. రెండోది ఏం చెప్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు అంటే ఫేజ్డ్ మేనర్లో పోతాము, నోటిఫికేషన్లు ఒకసారి ఇవ్వము, ఎందుకంటే ఆర్థిక భారం పడుతుంది. ఇప్పుడే నేను చెప్పాను మీకు, మన దగ్గర శాలరీస్ అండ్ పెన్షన్స్కి 40% పోతుంది బడ్జెట్. ఒకటేసారి 2 లక్షల ఉద్యోగాలు చేస్తే ఇవన్నీ చెప్పడానికి ఓట్ల కోసం, ఓట్ల ముందు ఆపద మొక్కులు బ్రదర్ ఇవి. మన దగ్గర ఇంకొక మాట చెప్పాలి, నేను మర్చిపోయాను. మన దగ్గర ఇంకొక మాట, టోటల్ వేకెన్సీస్ ఈరోజు భారతదేశంలో చూస్తే కర్ణాటకలో 2,55,000 వేకెన్సీలు, మహారాష్ట్రలో 2,37,000 వేకెన్సీలు, గుజరాత్లో 1.56, రాజస్థాన్లో 1,00,000 పైచిలుకు, బీజేపీ వాళ్ళు 2.5 లక్షలు అంటున్నారు, ఛత్తీస్గఢ్లో 1,00,000 పైచిలుకు, తెలంగాణలో 42,000. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు ఓవరాల్గా 5 లక్షలు అనుకుంటే, ఆ 5 లక్షల్లో ఆల్రెడీ ఎంత అయింది, ఎంత 1.6 మనమే చేసాం. అది కాకుండా 42 ఆర్ ఇన్ ప్రాసెస్, అవి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్. రేపటి రోజున ఎన్ని రిటైర్మెంట్లు అవుతాయి, ఎంత రిక్రూట్మెంట్ చేయాలి, మ్యాచ్ చేయాలి. సంవత్సరంలో 2 లక్షలు నింపుతానని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఉందా లెక్క? నాకు తెలుసు మీ టెలిగ్రామ్ గ్రూప్స్, మీ వాట్సాప్ గ్రూపులు, మీ ఫేస్బుక్ దానిలలో విస్తృతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మీరు ధృవీకరించుకుంటే మంచిది. మై హంబుల్ రిక్వెస్ట్ యూ, ఒకసారి చెక్ చేసుకోండి. దాని నిజంగానే హేతుబద్ధత ఉందా, నిజంగా బేస్ ఉందా, బేస్లెస్గా మాట్లాడుతుండ్రా. కోపం ఉంటుంది బ్రదర్, నేను అంటున్నా కదా. ఇప్పుడు మీకు హార్ట్ బర్న్ ఉంది, కడుపు మంట ఉంది, అరే మాకు ఇంత జరుగుతుంటే ఏం రెస్పాన్స్ లేదు అనే ఫీలింగ్ ఉంది. కానీ అందులో ఆవేశంలో ఆలోచన కోల్పోవద్దు, ఆవేశంలో విచక్షణ కూడా కోల్పోవద్దు. అది నిజమా కాదా ధృవీకరించే పరిస్థితి ఉండాలి కదా. గుడ్ మార్నింగ్ అన్న, రాజు, జైరాబాద్ కాన్స్టిట్యున్సీ. హాయ్. టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేయడానికి మీకు ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? బోర్డు ప్రక్షాళన అంటే ఇందాక నేను చెప్పింది మీరు విన్నారో లేదో, బోర్డు వేయడం వరకే మన చేతిలో ఉంటుంది. రాజీనామా చేయించాలి తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు. సరే, వాళ్ళంతా నామినేటెడ్ మెంబర్స్, ఒక చైర్మన్ గారు మాత్రమే కాన్స్టిట్యూషనల్గా ఆయనకి ఆ సెక్యూరిటీ ఉంది. ప్రక్షాళన అంటే నా ఉద్దేశం ఉన్న మనుషులు తీసి కొత్త మనుషులు పెడతాం కాదు. ప్రక్షాళన అంటే ఫుల్ టైం ఎంప్లాయీస్ని పెట్టడం, వాళ్ళ జవాబుదారీతనాన్ని పెంచడం, దాంతోపాటు పిఎస్సిలో కూడా క్వాలిఫికేషన్స్ పెట్టడం. అంటే మెంబర్గా ఉండాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి, చైర్మన్ కావాలి అంటే ఏం చేసి ఉండాలి, అంటే గతంలో ఏదన్నా రిక్రూట్మెంట్ చేసి గతంలో ఇలాంటి పని చేసి ఉన్న వాళ్ళైతే ఎక్కువ కొంత బాధ్యతను చేస్తారు. సో ప్రక్షాళన అంటే ఉన్న 5-6 తీసేసి కొత్త 5-6 తెస్తే సరిపోదు. టోటల్ బోర్డు రీవ్యాంప్, బోర్డులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి ఫుల్ టైం వాళ్ళని పెట్టాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ సార్, క్వశ్చన్ పేపర్స్లో రాంగ్ క్వశ్చన్స్ డిలీట్ అవుతున్నాయి కదా, గ్రూప్ 4లో 7 క్వశ్చన్స్ డిలీటింగ్, అట్లా మార్పు రావాలి. తర్వాత ఎగ్జామ్కి ప్రతి అభ్యర్థి ప్రిపేర్ అయ్యేలాగా కొంచెం టైం కేటాయించాలి. దానికి మీరేం? ఇప్పుడు ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ అని మీరు ఏదైతే చెప్పారో అది ఆల్రెడీ జాబ్ క్యాలెండర్తో ఆ సమస్య పోతుంది. ఎందుకంటే క్లియర్గా డేట్ ఇచ్చి ఫలానా రోజు ఇది, ఫలానా రోజు ఇది స్టాగర్ చేయాలి.
ఒకటేసారి రాకుండా స్టాగర్ చేస్తే అది ఆటోమేటిక్ అయిపోతుంది. క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లలో తప్పులు వచ్చేది ఏదైతే మీరు చెప్పారో అది నిజంగా కూడా చాలా దయనీయం. అది రావడం అనేది తప్పట్లు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రక్షాళనలో అది కూడా ఒక భాగం. అంటే చేసేదేదో పకడ్బందీగా నేను ఒప్పుకుంటాను, అయినాయి, ఇవి కూడా అయినాయి. కాకపోతే పకడ్బందీగా చేసి అర్హత గల వ్యక్తులకు అప్పచెప్తే రిక్రూట్మెంట్ అనేది అది కూడా జరుగుతుంది. నిరుద్యోగుల నుంచి మాదొక రిక్వెస్ట్ సార్. అంటే ఆలస్యమైనాయి కదా సార్ ఎగ్జామ్స్. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 4 వరకు ఏమైనా పోస్టులు పెంచే ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు అంటే ఆల్రెడీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్కి లేదు, గ్రూప్ 2 ఒకటి 1000 పోస్టులు పెంచే అవకాశం ఉంది అన్నారు. అది డెఫినెట్గా చేసుకోవచ్చు. ఏమంటారు? అంటే ప్రజెంట్ ఉన్న అరౌండ్ 7-8 ఉన్నాయి సార్ గ్రూప్ 2. అంటే అరౌండ్ 1000 చేస్తారా, లేదంటే అడిషనల్గా చేయవచ్చు అని చెప్పారు నాకు. ఇంకో 1000 సార్? అడిషనల్గా 1000 చేయవచ్చు, యాడ్ చేయవచ్చు అని చెప్పారు. సో అది చేస్తాం. ఇంతకుముందు 2019 మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అన్నారు కదా, అవును, అది కూడా ఇంప్లిమెంట్ చేయలే కదా. నిరుద్యోగ అంటే భృతి ఇది నమ్మడానికి ఇప్పుడు వాళ్ళకి చెప్పండి అన్న. పర్లేదు. అట్లని వాళ్ళు నమ్మడానికి మీరు ఏం హామీ ఇస్తారో, భరోసా ఇస్తారో వాళ్ళకు నిరుద్యోగ భృతి చెప్పడం అనే కాదు. మీ పేరేమన్నారు? సందీప్. సందీప్ ఎక్కడ? తొర్రూరు. సందీప్ అడిగేది ఏంటంటే నిరుద్యోగ భృతి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఎందుకు చేయలేదు? అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఎందుకు చేయలేదు అంటే నిజానికి చేయాలనుకున్నాము, 3016 ఏదో పెట్టినట్టున్నాము, కానీ చేయలేదు. ఎందుకు అంటే నిజానికి ఈసారి రుణమాఫీ చేయడానికే డబ్బులు సరిపోలేదు. ఇంకా కూడా ఇప్పుడు రుణమాఫీ దాదాపు 70-75% అయింది, ఇంకో 25% చేయాలి. కరోనా వల్ల 1 lakh crores నష్టం వచ్చింది తమ్ముడు. 1 lakh crores అంటే ఒక స్టేట్ గవర్నమెంట్కి ఒకవైపు ఏమో సంక్షేమం ఆగొద్దు, రైతు బంద్ ఆగొద్దు, ఫ్రీ కరెంట్ ఆగొద్దు, మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, షాదీ ముబారక్ ఆగొద్దు, 46 లక్షల మందికి పెన్షన్లు ఆగొద్దు, ప్రసూతులైతే కేసీఆర్ కిట్లు ఆగొద్దు. ఇంత పెద్ద లోడ్ ఉంది సంక్షేమ పథకాలకి. కాబట్టి డబ్బులు సరిపోలేదు, దానివల్ల మేము పెట్టలేదు నిరుద్యోగ భృతి. అయితే నిరుద్యోగుల బాధ ఏంటంటే అందరికీ తెలంగాణ మొత్తం మీరు మంచిగా చేస్తున్నారు, అందరి కుటుంబాలలో కేసీఆర్ అంటున్నారు, కానీ నిరుద్యోగులు ఏం పాపం చేసిల్లని వాళ్ళ అంటే మీరు అభిప్రాయం. కుటుంబంలో మీరు భాగం కదా. ఇప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారు సందీప్? ఇప్పుడు నిరుద్యోగులకే కదా అన్న. మీ ఫాదర్ ఏం చేస్తారు? వ్యవసాయం. మీ ఫాదర్కి రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? సంవత్సరానికి 10,000. సంవత్సరానికి 10,000. 1 ఎకరం ఉందా? తర్వాత రైతు బీమా ఉందా? ఉన్నది. ఉచిత కరెంట్ ఉందా? ఉన్నది. మరి ఇవి ఇప్పుడు భారతదేశం అనేది ఒక కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో తండ్రి వేరు, కొడుకు వేరు, అమ్మ వేరు ఉండదు కదా. అల్టిమేట్గా ఓవరాల్గా ఏం జరిగినా అందరికి లాభం జరుగుతుంది కదా. అందరికి లాభం జరుగుతున్నప్పుడు ఓవరాల్గా మనం ఇప్పుడు మీ నాన్న రైతు బంధు అయిపోయి నీకు నిరుద్యోగ భృతి వస్తే ఊకో కదా, 2 రావాలంటావు కదా. సో అట్లా కొన్ని ఆర్థిక పరిమితులు ఉన్నప్పుడు తప్పవు. నేను మాట్లాడేది ఏంటంటే చెప్పను ఆయన అడిగని టఫ్ క్వశ్చన్లు అడగని రాదు. బయట వ్యతిరేకత ఉన్నదాన్ని మీ దగ్గర తీసుకొచ్చి మాట్లాడుతున్నా నేను, అంతేగాని 100%. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పినా నేను కాదు. సందీప్, ఇప్పుడు నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది, సందీప్ అడిగేది బయట ఉండే క్వశ్చన్స్ ఇవి. మీరు ఇప్పుడు మమ్మల్ని ఏదో 10 మంది ఇక్కడ కూర్చున్న 20 మందిని ఏదో చెప్పేసి అవతల పడతా అంటే కాదు, బయట అడిగే క్వశ్చన్ ఇది కాబట్టి గట్టిగా అడుగుతున్నాడు. ఐ కాంప్లిమెంట్ యూ. ఒక ఫైనల్ అష్యూరెన్స్ ఇవ్వండి సార్, నిరుద్యోగ సమాజం చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లీ మీ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే వచ్చి మీ బాధ, మీ ఆవేదన మొహమాటం లేకుండా డైరెక్ట్గా మొహం మీదే చెప్పినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ప్రశ్నలు బయట ఉన్నాయి, మీరు అడిగినవన్నీ దాదాపు అన్ని కవర్ అయినాయి అనుకుంటున్నాయి. మనం కవర్ కానీ ఉంటే కూడా మాట్లాడతా. ముగించే ముందు ఇంకా చిన్న రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఒక 5 నిమిషాలు మీరు నిరుద్యోగులు, మేము ఉద్యోగ పరీక్షలు రాస్తున్న వాళ్ళము అనేది ఒక్క 5 నిమిషాలు, ఎక్కువసేపు కాదు, ఒక 5 నిమిషాలు మర్చిపోయి ఒక సగటు తెలంగాణ బిడ్డగా, ఒక సగటు తెలంగాణ మనిషిగా మీరు దయచేసి ఆలోచించండి. ఈ 9.5 ఇయర్స్లో ఏమేం మారిందో మీ కళ్ళ ముందు అది కూడా చూడండి. పవర్ మెరుగైంది, డ్రింకింగ్ వాటర్ బెటర్ అయింది. మీది మునుగోడు అన్నారు కాబట్టి మీ దగ్గర ఫ్లోరోసిస్ ఎట్లుంటుండే, ఇవాళ ఎట్లా ఒక్క ఫ్లోరోసిస్ లేని విలేజ్ వచ్చింది. ఇరిగేషన్ బాగైంది. మీరు చూసినట్టయితే వ్యవసాయంలో ఇవాళ 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్లకు వచ్చింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వచ్చింది. అందులో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకే రేపటి రోజున ఎక్కువ సీట్లు వచ్చేది. దాంతోపాటు మీరు చూస్తే 1001 గురుకుల పాఠశాలలు వచ్చినాయి. విద్య బాగైతుంది, వైద్యం బాగైతుంది, కరెంటు, వ్యవసాయము, సాగునీరు, తాగునీరు, పల్లెలు బాగైతున్నాయి, పట్టణాలు బాగైతున్నాయి. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ అనేది తెలుసా మీకు భారతదేశంలో? మీరే చదువుతారు కదా ఎగ్జామ్లకి. మరి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఊరికైనా చూమంతరంటేనే పెరిగిందా? ఇన్ని జరుగుతున్నాయి. ఇంకోటి నేను చెప్పేది ఏంటి, హైయెస్ట్ రిక్రూట్మెంట్ కూడా భారతదేశంలో జరిగింది ఇక్కడే. మీరు కావాలంటే మీరు డబుల్ చెక్ చేయండి, నన్ను స్క్రూటినైజ్ చేయండి.
నేను చెప్పేది తప్పు అయితే. లోటుపాట్లు ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 1 2 3 4 స్టెప్స్ చెప్పాను. ఇవన్నీ రేపు పొద్దున్న నేను లాంచ్ చేసే వెబ్సైట్లో మా ప్రామిసెస్ కింద నేను పెడతాను. ఇది మా ప్రామిస్ టు ద యూత్ ఆఫ్ తెలంగాణ అని పెడతాను. మీరు దయచేసి సర్క్యులేట్ చేయండి. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం అడగండి. మరి అక్కడ కర్ణాటకలో 1,00,000 మందికి ఇస్తానన్నారు ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 100 రోజుల్లో నోటిఫికేషన్ అన్నారు, ఒక్కటి ఇవ్వలేదు, ఇప్పుడు ఫేజ్డ్ అంటున్నారు. ఏం కారణం అని అడగండి, తప్పే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.